వచ్చే నెల 2 నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నట్టు చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రాపర్టీ అమ్మకాలు కొనుగోలుకు సంబంధించి అవినీతికి ఏమాత్రం తావు లేకుండా ఏప్రిల్ 10న 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానానికి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. తర్వాత ఈ నెల 12 నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేశామని చెప్పారు మంత్రి పొంగులేటి. 2 విడతల్లో కలిపి 47 చోట్ల అమలు చేసిన స్లాట్ బుకింగ్ సక్సెస్ అయిందన్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనతో సుమారు 36,000 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. ఇకటు ఇప్పటికే అమలులో ఉన్న 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాదిరిగానే మిగిలిన 97 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి. స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభమవుతుందన్న మంత్రి మార్నింగ్ 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. స్లాట్ బుకింగ్ తర్వాత లాగిన్లో డిపార్ట్మెంట్ పోర్టల్లో పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అటు స్లాట్ బుకింగ్ విధానంపై అధికారులతో రివ్యూ చేశారు మంత్రి పొంగులేటి.